నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తమ కుటుంబంపై నమ్మకంతో రెండోసారి మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ఎంపీ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి. నూతన చైర్మన్ గా ఎంపికైన తట్టి శ్రీనివాసులు రెడ్డిని అభినందించిన వైసీపీ శ్రేణులు. సంక్రాంతి సంబరాలను జయప్రదం చేసి భావితరాల వారికి మన సంస్కృతి సాంప్రదాయాలను అందజేద్దాం. ఆర్డీఓ మురళి పిలుపు. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీఓ. మార్కెట్ యార్డ్ చైర్మన్ గా తట్టి శ్రీనివాసులు రెడ్డిని నియమించడంపై వైసీపీ నాయకులు అభినందనలు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని తట్టి శ్రీనివాసులు రెడ్డి ఇంటిలో పలువురు ఆయనను సన్మానించారు. మొదటగా వైసీపీ నాయకులు వేమారెడ్డి, ఇస్మాయిల్, వెంకటరమణ, మార్కెట్ యార్డ్ కార్యదర్శి అభిలాష్ తదితరులు తట్టి శ్రీనివాసులు రెడ్డిని కలిసి సన్మానించి అభినందనలు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తట్టి కుటుంబం నుండే ఆయన సతీమణి తట్టి శారదమ్మను చైర్మన్గా నామినేట్ చేశారు. ఆమె పదవీ కాలం ముగియడంతో ఆ ఇంటి నుండే తట్టి శ్రీనివాసులు రెడ్డిని మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమిస్తూ జీవో వచ్చింది. మార్కెట్ యార్డ్ అభివృద్ధిలో ఆ కుటుంబం కీలక భూమిక పోషించిన నేపథ్యంలో వరుసగా రెండోసారి చైర్మన్ పదవిని తట్టి కుటుంబానికి ఇచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా తట్టి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తనకు మార్కెట్ యార్డ్ చైర్మన్గా అవకాశం కల్పించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ భాషాలకు కృతజ్ఞతలు తెలిపారు. అది వెల్కమ్, ఇది సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంట్లోనే మళ్ళీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాకు ఇచ్చిన దానికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, మన పెద్దయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మన ఎంపీ మిథునన్న గారికి, మన ఎమ్మెల్యే నవాజ్ అన్న గారికి మరీ కృతజ్ఞతలు. మేము ఇప్పుడు కూడా వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటామని మేమంతా కూడా చెప్తున్నాం. ఫస్ట్ మా మార్కెట్ యార్డ్ చైర్మన్ మా భార్యకి ఇచ్చినప్పుడు మేమెంతో కూడా సంతోషంగా మార్కెట్ యార్డ్ని ఎంతో అభివృద్ధిగా తీసుకెళ్ళడానికి మేమెంతో కృషి చేశాం. ఇప్పుడు మా భార్య పదవి కాలం పూర్తి అయిన తర్వాత వెంటనే మరి మా ఫ్యామిలీని ఎంతో గుర్తించి మన ఎంపీ మిత్రన్న గారు, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు, మన ఎమ్మెల్యే గారు మళ్ళీ మా ఫ్యామిలీని ఎంతో గౌరవంతో మమ్మల్ని ఎంతో గుర్తించి మేము ఇప్పుడు కూడా వాళ్ళు రుణపడి ఉంటామని మళ్ళీ నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చిన దానికి మేమెంతా కూడా వాళ్ళకి ఇప్పుడు మేము కృతజ్ఞతగా ఉంటాం. కొండామార్పల్లి పంచాయతీ నుండి మా ఇస్మాయిల్, కొండామార్పల్లి పంచాయతీ నుండి మా రమణన్న, తట్టివారిపల్లి నుండి మా యామారెడ్డి మామ, వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని కలిసి మా పంచాయతీలో ఉండే మిగతా ప్రజలందరూ కూడా వచ్చి కలిసి నాకెంతో కృతజ్ఞత చెప్తున్నాను. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మా సోదర సమానులైన మా తట్టి శ్రీనివాసరెడ్డి గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పేదల పెన్నిది, ఎంతో పేదలంటే చాలా అభిమానం మా తట్టి శ్రీనివాసరెడ్డి గారికి. ఎంత పెద్ద సమస్య అయినా అవలీలగా పరిష్కరించే వ్యక్తిలో నెంబర్ 1 స్థానంలో ఉంటారు కాబట్టి, అలాగే పంచాయతీలో కానీ ప్రజల్లో కానీ మంచి పేరు తెచ్చుకున్న మా శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏ విషయమైనా అవలీలగా పరిష్కరించే వ్యక్తిలో ముందు వరుసలో ఉంటారు కాబట్టి ఇలాంటి వ్యక్తికి ఇలాంటి పదవులు ఇంకా ఎన్నెన్నో అలంకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి విషయంలోనూ ముందుండి జాగ్రత్తగా పరిష్కరించే అతి తెలివైన మా తట్టి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎన్నికైనందుకు నా బామర్ది అయిన తట్టి శ్రీనివాసరెడ్డి గారికి అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఈ చైర్మన్ పదవి రావడానికి కారణమైన ఎమ్మెల్యే నవాజ్ బాషా గారికి మరియు మన ఎంపీ మిథున్ రెడ్డి అన్న గారికి వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా తట్టివారిపల్లి పంచాయతీ, కొండామరపల్లి పంచాయతీ తరఫున శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అభినందనలు తెలుపుతున్నాను. మొట్టమొదటిసారిగా అక్కకి ఇచ్చడము చాలా గొప్ప విషయము. అదేవిధంగా మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు మన శ్రీనివాసరెడ్డి మీద నమ్మకంతో తర్వాత కూడా మళ్ళా ఒక చైర్మన్ పదవిని మళ్ళా కూడా ఆయనకే అప్పచెప్పి ఈ యొక్క మార్కెట్ యార్డ్ను ప్రత్యేకంగా ఎంతగానో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు చూసుకుంటున్నాడు. అట్లాగే మా గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి సర్పంచుల కాటి నుంచి ఎంపీటీసీల కాటి అందరూ కూడా ఆయన్ను సన్మానించడము జరిగింది. ఈ యొక్క ధన్యవాదములు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు మన పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహిస్తున్నామని ఆర్డీఓ మురళి తెలిపారు.
నేడు మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల నందు జరుగుతున్న సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను ఆర్డీఓ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహబూబ్ చంద్, మున్సిపల్ కమిషనర్ ప్రమీల తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ మన పండుగల గొప్పదనం పిల్లలకు తెలియజేయడానికి ప్రజల సహకారంతో ఈ ముందస్తు సంబరాలు జరుపుతున్నామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుండి మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో సంబరాలు ప్రారంభమవుతాయని అన్నారు. కావున ప్రజలు సాంప్రదాయ దుస్తుల్లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. మదనపల్లి జెడ్పీ హై స్కూల్ నందు 12/1 అంటే రేపు శుక్రవారము మనము 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ముందస్తు సంక్రాంతి సంబరాలు మదనపల్లి పుర ప్రముఖులతో అందరూ కలిపి వాళ్ళ ఆలోచన మేరకు ఇక్కడ జరపడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో సాంప్రదాయాలకి మనము ఒక మెట్టుగా మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, మన భారతదేశం కూడా. కాబట్టి అందులో ఇప్పుడు మారుతున్న సమాజాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అన్నీ ఇక్కడ కళలు ఇక్కడ ప్రదర్శించే విధంగా కోలాటాలు, భజనలు, గంగిరెద్దులు, హరికథ, బుర్రకథలు, ఇంకా కల్చరల్ యాక్టివిటీస్, ప్లస్ ముగ్గుల పోటీలు, పొంగలు, కోలాటాలు, గాలిపటాలు, భోగి మంటలు, పొంగలు, ఇవన్నీ కూడా ఇప్పుడు దాంతోపాటు ఈ రామ మందిరం వాళ్ళు కూడా, ఆంజనేయ స్వామి వాళ్ళు కూడా అయోధ్య గురించి వాళ్ళు కూడా టెంపుల్ లాగా ఇక్కడ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల సహకారంతో అందరూ వాలంటీర్గా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందరినీ కోరేది ఒకటే, మదనపల్లి డివిజన్లో ఉండే ప్రజలందరూ కూడా కోరేది ఒకటే, అందరూ కూడా దీంట్లో సాంప్రదాయ దుస్తులతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే దీంట్లో ఎవరు ఒకరు కాదు, అందరూ కలిసికట్టుగా ఇది చేస్తున్నాం. కాబట్టి ఇది మనందరి ముందు సంక్రాంతి సంబరాలుగా భావించి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనాలా. పిల్లలను కూడా వాళ్ళు కూడా కల్చరల్ వాళ్ళకి తెలియజేయాలి. కాబట్టి సంస్కృతిని పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన వసతులు, నీటి వసతి అయితేనేమి, వాళ్ళకి పొంగళ్ళు, పులిహోరాలు, తినుబండారాలు కూడా ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ వచ్చి వీళ్ళందరూ కూడా సాంప్రదాయంగా ఇక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మదనపల్లిలో సంక్రాంతి సంబరాలు రేపు అనగా 12వ తేదీ శుక్రవారము మధ్యాహ్నం 2 గంటల నుంచి తేదీ ప్రమాణంగా అంగరంగ వైభవంగా ఇక్కడ హెచ్పి స్కూల్ గ్రౌండ్ నందు చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ సాంప్రదాయ దుస్తులు భావితరాలకు మనం అందిస్తున్న కల్చర్ను మర్చిపోకుండా ఇక్కడ మనం అందరినీ పురస్కరించుకొని పల్లెలలో చిన్నప్పుడు ఎలాగైతే భోగి పంట అలా వేస్తున్నామో అవన్నీ కూడా ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకి అందరికీ ఒకటే చోట అన్ని రకాలు చూపించే విధంగా ఇక్కడ జెడ్పీ స్కూల్ గ్రౌండ్లో చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కటి ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాను. ఓం శాంతి. సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని మదనపల్లి పట్టణంలో విశేషంగా పెద్దల ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, తదితర సంస్థలు, ఎన్జిఓస్, బ్రహ్మకుమారీస్ ప్రతి ఒక్కరూ కలిసి టోటల్ పట్టణ ప్రముఖులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా వైభవోపేతంగా కని విని ఎరగనట్టు ఇది ఫస్ట్ ఆరంభంగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఇందులో కల్చరల్ ప్రోగ్రామ్స్, సంక్రాంతిలో మనం జరిపే ముగ్గుల పోటీ, ట్రెడిషనల్గా ఉన్నటువంటివి, హరిదాసు, తర్వాత గంగిరెద్దులు, ఇవన్నీ రకాల బుర్రకథలు, ఇవన్నీ కలిపి ఇక్కడ కార్యక్రమాలు జరుపుతున్నారు. కావున పట్టణ ప్రముఖులు, పట్టణ ప్రజలు అందరూ కూడా ఇచ్చేసి సాయంత్రం 2 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రజలందరూ వచ్చి సంక్రాంతి సంబరాల వేడుకల్లో పాలు పంచుకోవాల్సిందిగా, అందరూ చాలా వైభవంగా కలిసిమెలిసి ఈ సంబరాలు జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరూ రావాలి.
ఏ ఒక్కరూ మిస్ చేసుకోకుండా దీంట్లో కలవాలని పదే పదే కోరుచున్నాం. 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ జెడ్పీ హై స్కూల్ ఆవరణలో ముందస్తు సంక్రాంతి సంబరాలని జరుపుకుంటున్నాం. కాబట్టి మీరందరూ సాంప్రదాయ దుస్తుల్లో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మన మదనపల్లిలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అనేటివి జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్లో రేపు అనగా శుక్రవారము 2 గంటల నుంచి 6 గంటల మధ్య జరుగును. సో ఇది ఏం కాన్సెప్ట్ ఏమంటే భావితరాలకు మన యొక్క సంప్రదాయాలు, కట్టుబాట్లు, పద్ధతులు, సంక్రాంతి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది భావితరాలకు మనము పరిచయం చేయాలనేటువంటి సదుద్దేశంతో పట్టణ ప్రజలు అందరూ కలిసి ఈ వేడుకను జరుపుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పట్టణంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తుల్లో, అంటే ఆడపిల్లలు అయితే లంగా ఓని, మగవాళ్ళు అయితే షర్టు పంచె, ఇలాంటి సాంప్రదాయ దుస్తుల్లో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ వేడుకను అందరూ కూడా కలిసి చేసుకోవాలని చెప్పి పట్టణ ప్రజలకు మేము మా కమిటీ తరఫున కోరడం జరుగుతుంది. కార్ల విడిభాగాలు చోరీ చేసిన కేసులో పెద్దమండెం మండలం కలిచర్లకు చెందిన హర్షద్ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ కేశప్ప తెలిపారు. నేడు మదనపల్లె డీఎస్పీ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ హర్షద్ గత ఏడాది నుంచి కార్లలో నాజిల్ డీజిల్ పంపులు, ఇంజెక్టర్లు చోరీకి పాల్పడేవాడు. ఈ క్రమంలో పోలీస్ ఐడి పార్టీ ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు. దీంతో అంగళ్లు రోడ్లో నిందితుడు డీజిల్ పంపులను చోరీ చేస్తుండగా అతడిని పట్టుకోవడం జరిగిందన్నారు. పోలీసులు నిందితుడు హర్షద్ను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రూరల్ సీఐ శివాంజనేయులు, ఎస్ఐ మల్లికార్జున పాల్గొన్నారు. ఈరోజు మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు, కృష్ణారావు ఆదేశాల మేరకు మా సిఐ శివాంజనేయులు, 1 టౌన్ ఎస్ఐ 1 టౌన్ సిఐ గారు భాష, తర్వాత రూరల్ సిఐ శేఖర్, ఇంకా మా ఎస్ఐ రెడ్డి అందరూ కలిసి వెహికల్ చెక్ చేస్తూ ఉండగా సుమారు 11 AM ఆ ప్రాంతంలో బెంగళూరు వైపుకు సస్పీషియస్గా కారు పోతా అంటే చెక్ చేశారు. ఆ కారులో హర్షద్ అనే 19 ఏళ్ల పిల్లోడు, వాళ్ళ నాయన చాంద్ భాష, బండవీధి, కల్చర్ల గ్రామం, పెద్దమండం, అతను ఇక్కడ వర్క్షాపుల్లో పనిచేస్తాడు. అతని దగ్గర ఒక మూటలో సుమారుగా డీజిల్ పంపు సెట్లు ఉంటాయి చూడు, ఈ ఇథోపియా దాంట్లో ఇన్నోవా నాజిల్స్ డీజిల్వి, అట్లా నాజిల్స్ 12 కార్లకు సంబంధించిన డీజిల్ పంపు సెట్లు, తర్వాత 12 కార్లకు సంబంధించిన 48 ఇంజెక్టర్స్, ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఇవన్నీ మేము మెకానిక్ దగ్గర చూపిస్తే చాలా వర్తబుల్, అది ఒక్కొక్కటి ఒక సెట్ వచ్చి 1 lakh పైన చేస్తాయి. కొత్తవి అయితే 1,50,000. ఈ అతని కారు వచ్చి AP 31BH 3523 కారులో ఇవన్నీ తీసుకొని పోయి బెంగళూరుకి పోయి సేల్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. ఇవన్నీ కూడా సుమారుగా 1 month నుంచి మా మదనపల్లి టౌన్లో చేసుకుంటున్నాడు. అక్కడ అనుమానంగా పట్టుకొని ఆయన కారు ఆయన విచారించగా అన్నీ కూడా అడ్మిట్ అయినాడు. అడ్మిట్ అయ్యి సుమారుగా 12 డీజిల్ పంపులు, 48 ఇంజెక్టర్లు ఇంటాక్ట్గా సీజ్ చేశాం. వర్త్ రూపీస్ కార్తో వెహికల్ 20 lakhs వర్త్ రూపీస్ అతని దగ్గర మేము సీజ్ చేశాం. ఇప్పుడు రిమాండ్ పంపిస్తాం. ఆర్టీసీ బస్టాండుల అభివృద్ధికి డిపో మేనేజర్లు కృషి రీజనల్ మేనేజర్ రాము సూచించారు. నేడు మదనపల్లి ఆర్టీసీ 2 డిపో నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిపో మేనేజర్లు వెంకటరమణారెడ్డి, నిరంజన్ ఉన్నారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ
సంక్రాంతి పండుగ సందర్భంగా బెంగళూరు, హైదరాబాద్కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరితో సిగ్నేచర్ పెట్టించడం అనేది మీ బాధ్యత అండి. ఉద్యోగంలో బస్టాండ్ మీరు బస్టాండ్లోనే కూర్చోవాలండి. యాక్చువల్గా ఇది వచ్చేసి బిజినెస్ సెంటర్ బస్టాండ్ అంటే కూడా చేస్తామండి. బస్టాండ్లో కూర్చోవడం అనేది ఎక్కువ చేస్తే నేను ఏమన్నప్పుడు నేనే ఎక్కువ ఉండేవాడిని. మీరు కూడా బస్టాండ్లో ఉండడం వల్ల కండక్టర్ డ్రైవర్తో మాట్లాడితే మనకు ఫీడ్బ్యాక్ అనేది కరెక్ట్గా వస్తుంది. అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి సందర్భంగా మొత్తము 43 సర్వీసెస్ను స్పెషల్ సర్వీస్ను ఆపరేట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్కు వచ్చేసి 4 సర్వీసులు ఓపెన్ చేశాము. విజయవాడకు 6, అలాగే బెంగళూరుకు 28 సర్వీసులను, చెన్నైకు 5 సర్వీసులను, మొత్తం 43 సర్వీసులను ఓపెన్ చేయడం జరిగింది. ఇది ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకొని ఏపీఎస్ఆర్టీసీ బస్సులో క్షేమంగా ప్రయాణిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే బస్టాండ్కు సంబంధించి ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్స్ని కానివ్వండి, లేదంటే అధిక ధరలకు అమ్మడం కానివ్వండి, వాటి మీద మా సూపర్వైజర్ అంతా నిఘా పెట్టాలని చెప్పేసి కోరడం అనేది. బస్సులో కూడా ప్రజలకు తగ్గట్టు సమయపాలన పాటించడము, అలాగే పంక్చువాలిటీ పాటించడం అనేది అందరికీ అవగాహన చేకూర్చడం జరిగింది. తర్వాత సర్వీసులకు సంబంధించి ఏవైనా డిమాండ్ ఉన్నట్టయితే కొత్త సర్వీసులను, కొత్త ట్రిప్లను పెంచడం, అలాగే డిమాండ్ తగ్గినటువంటి వాటిని రీషెడ్యూల్ చేసి సర్వీసులను, తర్వాత ట్రిప్లను తగ్గించడం అనేది వీరి యొక్క సూపర్వైజర్స్ యొక్క అబ్జర్వేషన్ను బట్టి తగ్గించడం అనేది జరుగుతుంది. తర్వాత బస్టాండ్కి సంబంధించినటువంటి సదుపాయాలను కూడా మెరుగుపరచడానికి వీరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో పక్కన మన మదనపల్లి డిపో పక్కన ఉన్నటువంటి పెట్రోల్ బంకును కూడా త్వరలో ఎండీ గారి చేత ప్రారంభం అనేది జరుగుతుంది. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఎంపీడీఓ భానుప్రసాద్ కోరారు. నేడు మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో మండల పరిధిలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, క్రీడాకారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఇప్పటి నుండే గ్రామస్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికితీస్తే భవిష్యత్తులో దేశానికి ఖ్యాతి తెస్తారన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు సచివాలయ ఉద్యోగుల మధ్య క్రికెట్, వాలీబాల్ పోటీలు జరిగాయి. బాగా వీడియో రాని మిమ్మల్ని ఎవరు అవుట్ ఎందుకయ్యా మనకు మండల స్థాయిలో ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి క్రీడా పోటీలు మదనపల్లె మండలము జిల్లా పరిషత్ హై స్కూల్ నందు నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజు ఇక్కడికి మనకు అందరికీ కూడా దాదాపు 10, 12, 22 టీంలకు సంబంధించినటువంటి మనకి గేమ్స్ ఇక్కడ కండక్ట్ చేయబోతున్నాము. మరి దానికి సంబంధించి మనకు పంచాయతీ కార్యదర్శులు, అలాగే పీడీ గారు, అలాగే మనకు గేమ్ సంబంధించినటువంటి క్రీడాకారులు వాళ్ళకి టైం అలాట్ చేసినటువంటి టైం ప్రకారము షెడ్యూల్ ప్రకారం అందరికీ కూడా తెలియజేసి ఉన్నాము. మరి ఈరోజు ముఖ్యంగా మనకు క్రికెట్కి సంబంధించి వేంపల్లి, చిక్కలబయలుకు సంబంధించి మేల్ క్రికెట్ టీం మనకు ఈరోజు షెడ్యూల్ చేస్తున్నాము. ఒకటి ఇన్నింగ్స్ కంప్లీట్ అయింది, సెకండ్ ఇన్నింగ్స్ జరుగుతోంది. ఆ ఇన్నింగ్స్ అయిన వెంటనే మనకు రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు వాలీబాల్కు సంబంధించి మనకు ఈరోజు ప్రధానంగా పొన్నేటిపాలెము అండ్ వలసపల్లికి సంబంధించినటువంటి టీం మనకు వాలీబాల్ కంప్లీట్ అయింది. దీంట్లో మనకు పొన్నేటిపాలెం టీం విన్నర్స్గా
మనకు డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఇక్కడ విన్నర్స్ అయినటువంటి వాళ్ళను నాకౌట్ సిస్టంలో నెక్స్ట్ స్టేజ్ ఆడించడము, తర్వాత ఫైనల్గా మండలం నుంచి ఓవరాల్గా మనకు క్రికెట్కి సంబంధించి మేల్ ఒక టీము, అలాగే ఫీమేల్కి సంబంధించి ఒక టీము, అలాగే వాలీబాల్ అలా 5 గేమ్స్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి 5 కేటగిరీస్గా మనకు టీమ్స్ ఫైనల్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫైనల్ టీమ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు కాన్స్టిట్యున్సీ లెవెల్కు ప్రమోట్ చేయబడతారు. మరి కాన్స్టిట్యున్సీ లెవెల్లో మనకు మదనపల్లి నందు గేమ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎస్మా చట్టాన్ని అమలు చేసినా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 31వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలని కోరారు. ఐసిడిఎస్ బడ్జెట్ పెంచి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని సూచించారు. లబ్ధిదారులకు న్యాయమైన సరుకులు ఇచ్చి ఎఫ్ఆర్సీఎస్ని రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకపోతే ఎన్ని రోజులైనా ఈ నిరవధిక సమ్మెను ఆపమని హెచ్చరించారు. సమ్మెను మరింత కొనసాగింపజేసి నీవు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా, ఒకవేళ మీ రాజకీయ ఒత్తిడులు తీసుకుని వచ్చినా, ఉన్నతాధికారుల చేత ఒత్తిళ్లు చేయించిన అంగన్వాడీ కార్యకర్తలు అదరు బెదరరు ఖచ్చితంగా తమ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకొని పోయి విజయం సాధించేంత వరకు పోరాడతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా నిన్న మొన్న మున్సిపల్ వర్కర్స్ కు, అదేవిధంగా ఎస్ఎస్ఏ వర్కర్స్ కు కొన్ని రాయితీలు, వారి డిమాండ్స్ పరిష్కరించి సమ్మెను ఉపసంహరింపజేసిన ప్రభుత్వం మరి అదే సానుభూతితో అంగన్వాడీల మహిళలైనటువంటి వీరి కోరికలను కూడా పరిష్కరించవలసిందిగా సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేంచో ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఉద్యమాలను, అదేవిధంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, రాబోయే తీవ్ర పరిణామాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి సలహాదారులు కూడా రకరకాల సలహాలు ఇస్తా ఉన్నారు. ఆ సలహాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేసి ఏదైతే అక్క చెల్లెళ్లకు అందరికీ ఇచ్చినటువంటి మాటలు నెరవేరుస్తానని హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా సిఐటియు తరఫున, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంగన్వాడీలు వెనక్కి తగ్గుతామనుకుంటున్నామేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెనక్కి తగ్గం. మా సమస్యలన్నీ, మా హక్కులన్నీ మేము సాధించేదాకా మేము ఇక్కడే కూర్చుంటాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా చేయాలి, అర్హులైన ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మా సమస్యలన్నీ తీర్చేదాకా కూడా మా ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాము. నీలాంటి బెదిరింపులకు మేము ఎక్కడా బెదురుకోము. నోటీసులు అంటించి, అదే కాకుండా రాజకీయంగా కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా మీకు మా ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చాము, మీరు వెళ్ళకూడదు, సమ్మెలకు వెళ్ళకూడదు అంటున్నారు. ఎందుకు ఇచ్చావయ్యా? ఊరికే ఇచ్చావా నువ్వు జాబ్లో? మా అర్హత చూసి ఇచ్చావు నువ్వు, లేకపోతే నీకోసం మేము ఇవ్వలేదు కదా. ఆ అర్హతకు తగ్గట్టే మేము ఇక్కడికి వచ్చాము. మా హక్కులన్నీ మేము అడుగుతున్నాము. వీలైతే తీర్చగలుగు, లేదా నేను మెడ వంచి మేము తీర్చేదాకా కూడా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మా సమస్యల పరిష్కారానికి 31 రోజు కాదు, ఈ 3 నెలలైనా కూడా మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పి కూడా మేము అంగన్వాడీగా తెలియజేసుకుంటున్నాము. మదనపల్లి ప్రాజెక్టు అంగన్వాడీ వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాదేవి. 31 రోజులుగా అంగన్వాడీ కార్మికులు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటానికి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు తరపున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. వీరి న్యాయమైనటువంటి సమస్యల్ని ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నీవు చెప్పినట్లుగానే తెలంగాణ కంటే కూడా మేము 1000 రూపాయలు ఎక్కువే ఇస్తామని చెప్పిన ఆ రోజు చెప్పావు. 5 సంవత్సరాల నుంచి కూడా మీరు ఎటువంటి టీఏడిఏలు పెంచకపోవడము, తర్వాత వాళ్ళ శాలరీస్ పెంచకపోవడము, లేకపోతే వాళ్ళ చిన్న చిన్న కోరికలు కూడా పెంచకపోవడము, న్యాయమైనటువంటి సరుకులను సరఫరా చేయకపోవడము, ఇలాంటివి చాలా అనేక రకాల సమస్యలు ఈరోజు అంగన్వాడీల్లో ఉన్నాయి. వీటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పని వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మెకు మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ డిమాండ్ చేశారు.
నేడు మదనపల్లి ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 31వ రోజుకు చేరిన సందర్భంగా ఆయన వారికి వీసీకే పార్టీ తరపున సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీకే బాస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీటీఎం శివప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. గత 31 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి న్యాయబద్ధమైన పోరాటానికి వీసీకే పార్టీ మరియు భారతీయ అంబేద్కర్ సేన పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. మేము గతంలోనే అనేక సెంటర్లలో మా పార్టీ వెళ్ళి మద్దతు ప్రకటించడం జరిగింది. కొంచెం మేము బిజీగా ఉండడం వల్ల లేట్గా వచ్చి ఇక్కడ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. మొన్ననే మా ఎమ్మెల్యేలు కూడా ఇద్దరు కూడా పబ్లిక్ మీటింగ్లో కూడా అంగన్వాడీలకు మద్దతుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి. సో ఇప్పుడు కూడా మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. చాలామంది మాట్లాడే మాటే నేను మడమ తిప్పను, నేను మాట తప్పను అని చెప్పి చెప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన మాటను ఇప్పటికి కూడా నిలబెట్టుకోకుండా ఎన్నికలకు ఎట్లా సిగ్గు లేకుండా ముఖం ఎత్తుకొని వస్తాడని మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. నీకు నిజంగానే మీ నాన్న ఏదో రాజశేఖర రెడ్డి గారు మడమ తిప్పను మాట తప్పను అన్నట్లు జనాల్లో ప్రచారం చేసుకొని మీరు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు. ఈసారి మళ్ళీ అదే ప్రయోగించాలని మీరు అనుకుంటా ఉన్నారు. నిజంగానే మీరు మాట తప్పని ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ వాళ్ళని మీకు ఏం మాట ఇచ్చారో అంగన్వాడీలకి అది నెరవేర్చండి, ఇంప్లిమెంట్ చేయండి. అది లేకుండా ఎస్మా ప్రయోగిస్తాము, ఉద్యమాలను అణిచేస్తాము, జైళ్ళకు పంపిస్తాము. అది పోరాటాలు నీకు కొత్త ఏమో కానీ పోరాటాలు చేసే వాళ్ళకి కొత్త ఏముంటుంది అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి పోరాటం చేసేటటువంటి ఉద్యమకారుల్ని బెదిరించడము, లేకుంటే వాళ్లకు రకరకాల ప్రయోగాలు చేసి ఇబ్బందులు పెట్టి ఆ స్ట్రైక్లు కాల్ ఆఫ్ చేసే విధంగా మీరు ప్రయత్నాలు చేయడం మానుకొని సానుకూలంగా స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు 26,000 వేతనం అడుగుతున్నారు. నీలాగా 1,00,000 కోట్లు ఇవ్వమని అడగడం లేదుగా. వాళ్ళు వాళ్ళకున్న సౌకర్యాలు అన్నీ తీసేసి వాళ్ళకి రావాల్సిన జీతం ఇవ్వకుండా కనీస వేతనాన్ని గవర్నమెంట్ చెప్పిన ఒక కనీస వేతనాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే నువ్వేంది రాజ్యాంగంగా పాలించేది. కాబట్టి దయచేసి హేతుబద్ధంగా ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. మీ ప్రభుత్వం నిజంగానే హేతుబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆలోచించి పరిపాలన చేసే విధానం మీకు ఉంటే ఖచ్చితంగా ఏవైతే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పెట్టిన డిమాండ్స్ ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కారం చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి అన్ని ప్రజా సంఘాల మద్దతు ఉంది, అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా ఉంది. రేపు వాళ్ళు ఏదన్నా ఒక బలమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వీసీకే పార్టీ భారతీయ అంబేద్కర్ సేన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి మద్దతుగా ఉద్యమం ఉధృతం చేయడంలో ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 217వ జయంతి వేడుకలు అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం హనుమాన్ జంక్షన్ సర్కిల్లో ఘనంగా నిర్వహించారు. వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్కూటర్ ర్యాలీ నిర్వహించారు.
సమరయాలుడు ఈ దేశ స్వాతంత్ర కోసం అసూరు వాసిన మహనీయుడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము ఈ వనరుల సంఘం తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మరి ఆయన దేశానికి ఒక దిశానిర్దేశం చేసినవాడు. ప్రాణాలను దురపాయంగా అర్పించి దేశమంతా స్వాతంత్రం కోసము ఆ శృంఖలాలు బద్దలు కొట్టడానికి ప్రయత్నించిన మహనీయుడు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వనరుల సంఘం తరఫున చేస్తుంటాము. పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఆయన జన్మదినాన్ని ఈరోజు అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా దానిలో నెల్లూరు ప్రాంతానికి చెందినవాడు ఉయ్యాలవారి నరసింహారెడ్డి ప్రధాన సేనాపతి అయిన. మరి ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఆయన జన్మదినాన్ని అధికారికంగా చేస్తూ ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వజ్ర సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. జై వడ్డెర. ఈ దేశానికి స్వాతంత్రం కోసం మొట్టమొదటిసారిగా ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులు వడ్డె ఓపెన్న గారు. ఈయన 1845 నుండి 1847 వరకు ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దేశ స్వాతంత్రం కోసం నడుం కట్టినటువంటి నాయకులు. ఈయన యొక్క స్ఫూర్తితోనే ఝాన్సీ లక్ష్మీ బాయి గారు కావచ్చు, మంగళ్ పాండే గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు సైతం అర్పించడం కోసం ఒక దిశానిర్దేశం చేసి ఆదర్శంగా నిలిచినటువంటి నాయకులు శ్రీ ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారు, వడ్డె ఓపెన్న గారు. అటువంటి వడ్డె ఓపెన్న గారి యొక్క జయంతి సందర్భంగా మదనపల్లిలో ఉండేటటువంటి ఈ రోజు వడ్డెర కుల బంధువులందరూ కలిసి ఈ రోజు వారి యొక్క జయంతి జరుపుకోలేదు. ఒక దురదృష్టంగా ఇటువంటి జాతీయ నాయకులని కులాల వారీగా కాకుండా మొత్తం అందరూ కలిసి చేసే విధంగా ప్రభుత్వాలు, జాతీయ నాయకులు అందరూ కలిసి ఒక ఉద్యమ రూపంలో ఈ కార్యక్రమాలు చేస్తే రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క యువతకి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి మహనీయుల యొక్క గొప్పతనాన్ని తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా నేను విన్నవించుకున్నాను. జై హింద్, జై భారత్. వడ్డెర కులానికి ఐక్యులైనటువంటి వడ్డె ఓబన్న గారి 217వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండుగలాగా ఎంతో గొప్పగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మదనపల్లి పట్టణంలో వందలాది మంది కుల బంధువులు బైక్ ర్యాలీగా ఈరోజు నిర్వహిస్తున్నాం. వడ్డె ఓబన్న విగ్రహానికి మదనపల్లి పట్టణంలో స్థలం కేటాయించే విధంగా మేము వడ్డెర కులం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వమే అధికార లాంఛనాలతో కూడా ఈ జయంతి నిర్వహించాలి. మా వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడానికి ప్రభుత్వం సహకరించాలని తెలియజేస్తున్నాను. జై వడ్డెర. రానున్న ఎన్నికల్లో బలిజ కులస్తులు ఏకతాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని మదనపల్లె బలిజ సంఘం నాయకులు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు పిలుపునిచ్చారు. నేడు పీలేరు నందు బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు. మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనందరం కలిసికట్టుగా ఉన్నాం, మనం ఐకమత్యంగా ఉన్నాం. మనకు ఈరోజు ఒక నాయకుడు దొరికినాడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అతన్ని అందరి కోరిక ఒకటే, ముఖ్యమంత్రిగా చూద్దాము అనేది. కానీ ఏ విధంగా చూద్దాము అనేది కూడా ఆలోచించాలా. ఆయన తీసుకోబోయే ప్రతి నియోజకవర్గాన్ని కూడా మనం 100కి 100 గెలిపించుకునే దిశగా మన ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎక్కడైనా ఒక నియోజకవర్గంలో జనసేన కేటాయిస్తే ఆ చుట్టుపక్కల ఉండే 4-5 నియోజకవర్గాల్లో ఉండే మన కేఎస్ఎస్ మెంబర్స్ కానీ, మన బలిజ సేవా సమితి మెంబర్స్ కానీ, ఎందుకంటే మదనపల్లిలో చుట్టుపక్కల పాపలపల్లి, పొందూరు, పీలేరు ఇక్కడంతా బంధువర్గాలు ఉంటాయి. ఈ బంధువులకు చెప్పండి, మనోని గెలిపిద్దామని చేద్దాం. మనం ఓడిపోవాల్సిన అవసరం లేదు. 100కి 100 మార్కులు సంపాదించుకుందాం. మన బలిజ సంఘం బలిజలు అంటే ఏదో నిరూపించుకుందామని మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. మరియు ఎటువంటి పరిస్థితుల్లో మన ఆశయం ఒకటే, పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడడం. దానికి మనం చేయాల్సిన పని ఒకటే, మనకు తెలిసినటువంటి అతను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మనం శిరసా వహించుకుందాం. ఆ అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకుందాం. ఎంతమందిని అతను నిలబెడితే అంతమందిని మనం గెలిపించుకునేందుకు ప్రయత్నం చేద్దాం. రాష్ట్రం అంతా మన వాళ్ళు ఉన్నారు, దేనికి భయపడతండి. మన ఎదురుగా ఎవరున్నారు, ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం చేసే పని, మన అడుగులు పక్కాగా పడాలా. ఇంతకాలం అని ఉన్నాం, వద్దు ఏంటి మీ వెనకాల మీకు
మేము ఉండాలని కూడా తెలియజేస్తున్నాము. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఇబ్బంది ఉన్నా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మా ప్రాణం ఉన్నంత వరకు ఈ కులాన్ని నేను సేవ చేస్తానని తెలియజేసుకుంటాను. జై జనసేన, జై వాల్మీకిపురం పడమర పొలిమేర ధర్మపదం కార్యసిద్ధి అభ్యాంజనేయ స్వామి సమూహ దేవాలయంలో గురువారం అమావాస్య సందర్భంగా లింగోద్భవ మహాశివునికి అన్నాభిషేకం జరిగింది. షిరిడి సాయి సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు శాస్త్రోక్తంగా మహాశివునికి జలాభిషేకం, పాలాభిషేకం, పసుపు, కుంకుమ, చందనం, విభూతి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మంత్రోచ్చారణల నడుమ మహాశివునికి అన్నాభిషేకం నిర్వహించారు. నమ ఆచార్యాయ చ నాథ్యాయ చ నమ హిరణ్యాయ చ ప్రపంచాయ ఏ బాబు కాళ్ళు తగిలించి కూడా నువ్వు కాళ్ళు లేక సరిపోతుంది. భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః ఓం నమః శివాయ.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తమ కుటుంబంపై నమ్మకంతో రెండోసారి మదనపల్లె మార్కెట్ యార్డు చైర్మన్గా అవకాశం ఇచ్చిన ఎంపీ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన మార్కెట్ యార్డు చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి. నూతన చైర్మన్గా ఎంపికైన తట్టి శ్రీనివాసులు రెడ్డిని అభినందించిన వైసీపీ శ్రేణులు. సంక్రాంతి సంబరాలను జయప్రదం చేసి భావితరాల వారికి మన సంస్కృతి సాంప్రదాయాలను అందజేద్దాం. ఆర్డీఓ మురళి పిలుపు. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీఓ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.